నమస్కారం ఉదయ్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మాదిగల ఆత్మీయ సమావేశంలో మార్కాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వైకాపా తరపున మాగుంట తనయుడు ప్రచారం తన తండ్రితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేనిని గెలిపించాలన్న మాగుంట రాఘవరెడ్డి సార్వత్రిక ఎన్నికల పర్వంలో నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఓట్లకు ప్యాకేజీలు ప్రలోభాలకు తావే లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో భర్తల విజయానికి సతీమణుల ప్రచారాలు కలిసి తెదేపా అభ్యర్థికి దేవీరాణి వైకాపా అభ్యర్థికి మదిశెట్టి పద్మావతి సహకారం దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకువస్తే ఇలాంటి పథకాలు మరెన్నో సీఎం చంద్రబాబు ప్రవేశపెడతారన్నారు. దళితులు అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మార్కాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నివాసంలో కందుల నారాయణ రెడ్డికి మాదిగల ఆత్మీయ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ బాబు, దళిత లిట్ క్యాబ్ చైర్మన్ నిరీక్షణ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, తాళ్లపల్లి సత్యనారాయణ, పిఎల్పి యాదవ్, దళిత సంఘం నాయకులు విజయప్రకాష్, మున్నంగి విజయ్ కుమార్ పాల్గొన్నారు. మార్కాపురంలో మాదిగల ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు మరియు ఎరిక్షన్ బాబు గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సిద్ధా రాఘవరావు గారు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ఈరోజు నేను ప్రచారం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సిద్ధా రాఘవరావు గారు దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఈ 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందలకెళ్తూ వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట కోసం ఈరోజు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు గారు పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి అయిన సిద్ధా రాఘవరావు గారిని, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన కందుల నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒంగోలులోని రంగారాయుడు చెరువు, ముంగమూరు రోడ్డు ప్రాంతాల్లో ప్రజల్ని కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గొర్రెపాటి శ్రీను, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ బెల్లం సత్యం, డిఎల్డిఏ చైర్మన్ రంగసాయి, మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, పార్టీ నాయకులు అయినా బత్తిన రాము, ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విత్డ్రాలు ముగిసిన 48 గంటల్లో బ్యాలెట్ పేపర్లు వస్తాయన్నారు. ఖర్చుల పరిశీలన టీం నిఘా ఈ రోజు నుంచి ఉంటుందన్నారు. చెక్ పోస్ట్ దగ్గర ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తామన్నారు. గిఫ్ట్ ప్యాకెట్స్, మద్యం, నగదు నియోజకవర్గంలో ఎక్కడైనా పంచుతూ ఉంటే సంబంధిత డిఎస్పీ సిఐకి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ రోజుతో అంటే విత్డ్రాయల్ గడువు ముగియబోతోంది కాబట్టి సాయంత్రం 3 గంటలకు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అవుతుంది. మరొకసారి క్యాండిడేట్స్ యొక్క లిస్టు ఎప్పుడైతే తుది జాబితా వచ్చిందో మరి అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం కానీ మరి పోటాపోటీగా సభలు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం మన దగ్గర ఉన్న 22 టీములను
అందరినీ కూడా ఇప్పుడే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్, అకౌంట్ టీమ్స్, ఈ ఎక్స్పెండిచర్ టీమ్స్ అందరినీ కూడా ఇప్పుడే ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మరి ఆర్ఓగా నేను, అదేవిధంగా డిఎస్పీ గారు ఇద్దరు కలిసి ఒక సమన్వయంగా సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో విపరీతమైన మరి డబ్బులు కానీ, గిఫ్టులు కానీ, ప్రలోభాలు కానీ, మోడల్ కోడ్ వైలేషన్ కానీ అనేక రకాలుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనుక్షణము అనునిత్యం గంటకు 24/7 వీళ్ళంతా పనిచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాష్ దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు. మోడల్ కోడ్ వైలేషన్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిపై కేసులు కూడా నమోదు చేయాలని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. మద్యం ప్రలోభానికి లోనై ఓటు హక్కును దుర్వినియోగం చెయ్యరాదని ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మద్యపాన నిషేధ కమాండ్ కంట్రోల్ ట్రోల్ ఫ్రీ గోడపత్రిక కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కల్తీ మద్యం, అనధికార మద్యం విక్రయాలు, నాటు సారాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్లకు తెలపాలని కోరారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హోటల్లో ఈ నాటు సారాయి, ఈ మద్య వీటి మీద అవేర్నెస్ చేసేదానికోసమని టోల్ ఫ్రీ నెంబర్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా జనాలను చైతన్యం చేసి ఈ మద్యం వల్ల ఓటుకు దుర్వినియోగం కాకుండా ఉండేదానికోసం చర్య తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్ఓ గారి దగ్గర, ఎర్రగొండపాలెం ఆర్ఓ గారి దగ్గర ఈ పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. వీటికి విస్తృత ప్రచారం చేసి జనాల్లో చైతన్యం తెచ్చి మద్యం వల్ల ఓటు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశాన్ని పూర్తి చేయడం కోసం మేమందరం కూడాను సిద్ధమైంది. అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి అన్నారు. నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తలు, ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మండలంలోని హనుమాస్ జంక్షన్ కుంటలో ఏర్పాటు చేశారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి బూదాల అజితారావు మండల పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మధ్యాహ్నం నుంచి కూడా కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ, గ్రామాలన్నీ కూడా చూసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. కానీ అన్ని చోట్ల కూడా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు చాలా ఉత్సాహంగా బ్రహ్మరథం పట్టారు. పిల్లలు, చిన్న పిల్లలతో సహా కూడా చక్కగా ర్యాలీ ముందు పరిగెత్తా ఉన్నారు. మరి ఆ చిన్నపిల్లల ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పెద్దవాళ్ళ ఉత్సాహం కూడా చాలా స్పందన చాలా బాగుంది. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ జెడ్డా రవి, పార్టీ కార్యదర్శి కరీముల్లా, మండల తెలుగు యువత అధ్యక్షులు పాముల పోలురాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దారవీడు మండలంలో మేము తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఎంతో భారీగా, ఎంతో గొప్ప కార్యకర్తల, మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరితోనే సాగించడం జరిగింది. వారి ఉత్సాహం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో ఈ యొక్క పెద్దారవీడు మండలం నుంచి, అలాగే నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి మంచి మెజారిటీతో గెలిచే సూచనలు ఉన్నాయి. మరి మా పార్టీ ఆఫీస్ను కూడా పెద్దారవీడు మండలంలో ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. మరి కార్యకర్తలందరూ మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ, ఎలాంటి సంప్రదింపులు చేయాలన్నా కానీ ఈ పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించుకొని మనతో కాంటాక్ట్ అవ్వడానికి ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అర్ధవీడు మండలంలో తెదేపా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అయ్యవారిపల్లె, చింతమల్లెలపాడు, పెద్ద కందుకూరు, మిట్టమీదిపల్లె, దొనకొండ, పాపినేనిపల్లె గ్రామాలలో పర్యటించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలు అమలు చేస్తానని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో టీడీపీ నేతలు అన్ని పథకాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పుల్లల చెరువు మండలంలోని తెల్లగట్ల, ముటుకుల, బీరినేనిపల్లి, శతకోడు, అక్కపాలెం, మర్రివేముల తదితర గ్రామాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా అన్ని వర్గాలను కలుసుకొని ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ఎన్నికల కరపత్రాల్ని పంపిణీ చేశారు. ప్రచారంలో మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాస్ రెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, రోసిరెడ్డి, రాములు, వీరయ్య, రఘు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దొనకొండ ఎస్ఐ సుబ్బారావు అన్నారు. శాంతి భద్రతలకు లోపం కలిగిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. దొనకొండ మండలం చందవరం పంచాయతీ గ్రామాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా డబ్బు, మందు, ఇతరత్రా ఏవైనా పంపిణీ జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి పశ్చిమ ప్రకాశం నుంచి జగనన్నకు కానుక ఇవ్వాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 29న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. మార్కాపురం మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బెజవాడ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో జరిగే ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రామచంద్రారెడ్డి, బాలమురళీకృష్ణ, డిఎస్పీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రమీలారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడ పట్టిన ఏ వ్యవస్థ అంటే ఏ డిపార్ట్మెంట్కు సరిగా లేదు, అన్నీ కూడా అవకతవకలు, వారు చేసే పనులు చూస్తుంటే మరి చాలా ఇది ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఎవరు వస్తే మనకు బాగుంటుంది, మన కులమతాలు రాజకీయాలు పక్కన పెట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మనమందరం కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే మరలా ఎంపీ గారు కూడా అన్న మనమందరం కూడా అన్ని నియోజకవర్గాలు తిరగాలి అనే ఉద్దేశం మేము అక్కడక్కడ తిరగటానికి పోయినప్పుడు మీతో కొంతమందిని కలవలేకపోవచ్చు. ఇప్పుడు ఈ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అయితే మన వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా వరకు పల్లెలో, పట్టణంలో కూడా తిరుగుతున్నారు. ఈరోజు మనకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి. ఇక్కడ మన యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాగార్జునకు, అలాగే ఒంగోలు పార్లమెంటుకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తును గెలిపించాలని నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా మన వాళ్ళందరూ జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీ పదవులు ఉన్న మొత్తం కూడా ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా తిరుగుతుంది. దానికి తోడు మన పల్లెల్లో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా అందరూ చేయాలి. దానికి అన్ని విధాలు కూడా సహాయం చేయటానికి, మీ అందరికీ తోడుగా ఉండటానికి మేము ఉన్నాము. ఏ అవసరం వచ్చినా కూడా మనము శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి పోవచ్చు, జగన్ దగ్గరికి పోయి అడగటానికి మనకు అర్హత ఉంటుంది, ఎందుకు మీరు చెయ్యరు అని. ఎర్రగొండపాలెం పుల్లల చెరువు సెంటర్లో ఒంగోలు నియోజకవర్గ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సిరివెల్ల ప్రసాద్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థి మెడబలిమి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చైతన్య రథంపై ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ మహిళా కార్యకర్తలు కదిలివచ్చి జెండాలు చేతబట్టి ప్రచారాన్ని కొనసాగించారు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యల మీద పోరాడండి అనేటువంటి భరోసా ఇచ్చి మాకు పంపించడం జరిగింది. నేను వేరే నియోజకవర్గాలు కూడా తిరుగుతూ ఉన్నాను. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా మోడీ మీద, చంద్రబాబు నాయుడు మీద, జగన్ మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు నమ్మకాలు పోయినాయి. మేము పొరపాటు చేసాం 2014లో. కాంగ్రెస్ పార్టీని పోగొట్టుకున్నాం, ఇంకా మేము పోగొట్టుకోదలుచుకోలేదు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ప్రధాని అయితే తప్ప ఈ దేశం యొక్క అభివృద్ధి
జరగదు, ఈ దేశంలో ప్రజాస్వామికానికి రక్షణ ఉండదు అని వారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ అజెండాలతో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి మీ ద్వారా నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మెడమల్లి వెంకటేశ్వర్లు గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, వారిని దీవించండి. నేను ఒంగోలు పార్లమెంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి తరఫున నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. మా ఇద్దరిని దీవించి హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టాలని మీ ద్వారా అందరికీ చేతులెత్తి ప్రార్థన చేస్తాం. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలిచారని ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. గ్రామాల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిందని ఆమె గుర్తు చేశారు. ఆ పథకాల గురించి గ్రామాల్లో చర్చ జరగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యాదవ సోదరులకు కాటం రాజు వద్ద 50 లక్షల నిధులతో కమిటీ హాల్ని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పెద్దారవీడు మండలం హనుమాస్ జంక్షన్ కుంట గోర్ల మండిలో ఈరోజు ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు మండల కన్వీనర్ వెన్న వెంకటరెడ్డితో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో యాదవ సోదరులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కన్వీనర్ పాముల పోలురాజు, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, గొట్టం శ్రీనివాసరెడ్డి, తడికమల్ల బాలసుబ్రహ్మణ్యం, యాదవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి మనమందరం ఏకమై ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఒకసారి గమనించుకోండి, నియోజకవర్గాలు మారిపోయిన నాయకులు ఉన్నారు, పార్టీలు మారిపోయిన నాయకులు ఉన్నారు, మనని ముంచేసి మనని ఇక్కట్లు పెట్టి మనని బాధలు పెట్టిన నాయకులు ఉన్నారు. మీరందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, మన చుట్టూ ఏం జరుగుతుంది. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీ యొక్క ఆశలకు అనుగుణంగా, మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా, మీ అభివృద్ధికి నేను ధీటుగా నిలబడతానని మీ అందరికీ సభాముఖంగా వాగ్దానం చేస్తా ఉన్నాను. నాయకత్వం మార్చుకోండి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. మహిళనైనా కానీ వెనక్కి తగ్గను, దేనికి భయపడను, ఎవరినైనా ఢీకొని మీకు కావలసినవి సమకూర్చడానికి నా శాయశక్తుల రాత్రి పగలనక ఏ టైం అయినా కానీ మీకు అవైలబుల్ ఉండి మీ యొక్క సమస్యలు తీర్చడానికి నేను శాయశక్తుల కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నాను. పెన్షన్ను 200 నుంచి 2000కు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే 3000కు పెంచుతారని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పొదలి పట్టణంలో 1, 2, 3, 4 వార్డులో ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల సోదరి చెన్నలక్ష్మి, ఏరువ చంద్రావతి, మరదలు నాగలక్ష్మి, విజయ, పొదలి టీడీపీ మండల అధ్యక్షులు కాటూరి పెద్దబాబు పాల్గొన్నారు. కురిచేడు మండలం నాంచారాపురం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. దర్శి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏరువ లక్ష్మీ నారాయణ రెడ్డి ప్రచారంలో ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు ప్రధానిగా సుపరిపాలన అందించారన్నారు. బీసీ ప్రధానమంత్రి మోదీ భారతదేశానికి లభించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, జల్ది వెంకటేశ్వర్లు, ప్రసాద్, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. జనసేన పార్టీకి ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని గిద్దలూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ యాదవ్ కోరారు. గిద్దలూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అందరికీ అందుబాటులో విద్యార్థుల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొమరోలులో గిద్దలూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి మద్దతుగా కొమరోలు సిపిఐ పార్టీ అధ్యక్షురాలు అంజమ్మ, గిద్దలూరు నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు రాజేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. మా పార్టీ జనసేన పార్టీ
అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య నీటి సమస్య. రాష్ట్రంలో చాలామంది ప్రాంతాల్లో సాగునీరు అడుగుతూ ఉంటే రైతులు, ఈ నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఇక్కడున్న ప్రజలు త్రాగునీరు అడిగే పరిస్థితి ఈ నియోజకవర్గంలో. అటువంటిది తాగునీరు సమస్యపై ఇక్కడ ఉన్న నిపుణులతోటైతేనేమి వీళ్ళందరితో మాట్లాడి ఇమ్మీడియట్గా దాని మీద మేము ఆ సమస్యను శాశ్వత నివారణ ఎలా చేయాలనే దాని మీద పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాకి ఒక యూనివర్సిటీని మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ యూనివర్సిటీని మేము ఆల్రెడీ పశ్చిమ ప్రాంతంలో పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మీకు పశ్చిమ దిక్కున కర్నూలు జిల్లా అయితేనేమి, ఇటు తూర్పున ఒంగోలు మీకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయితేనేమి, ఇవన్నీ ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ ఎటువంటి పరిశ్రమ లేదు, ఇక్కడ ఎటువంటి నదులు పారే ఏరియా కూడా కాదు. అందువల్ల చాలా వెనకబడిపోయిన ప్రాంతం వల్ల ఈ ప్రాంతంలో యూనివర్సిటీ, అలానే ఈ ప్రాంతంలో ఉపాధి కోసం ఒక 10,000-15,000 మంది పనిచేయడానికి ఆస్కారం ఉండే ఏమైనా పరిశ్రమలు ఇవన్నీ మా అధ్యక్షుడు ఇక్కడ చేస్తారని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. దర్శిలో వెలసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ప్రాతకాల సమయంలో గణేష్ పూజ, పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, కుంకుమ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఆలయ పెద్దలు అన్ని వస్తువులు కల్పించారు. పొంగళ్లు పెట్టి ఆరాధ్య దైవమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు, గిద్దలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వైతే ధీటుగా ఉంటావని ముఖ్యమంత్రి గారు నన్ను పంపించడం జరిగింది. తమ్ముడు, మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారా? మార్కాపురం పట్టణంలోని 15, 16వ బ్లాక్లలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కందుల నారాయణరెడ్డికి మహిళలు అధిక సంఖ్యలో హారతులు పట్టారు. ప్రచారంలో భాగంగా తనతో పాటు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావుని గెలిపించాలని కందుల కోరారు. ఆయన వెంట మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ రాధికా మల్లికార్జున, పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, సెక్రటరీ ఆదాం సాహెబ్, కౌన్సిలర్ కొప్పుల శ్రీను, గఫా పిన్నిక శ్రీను, కౌన్సిలర్ మరికొండలు పాల్గొన్నారు.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి దేవీరాణి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అద్దంకి రోడ్డు ఆటోనగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాన్ని అందించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి తన భర్త బాబురావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి కలియదిరిగి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ సతీమణి మద్దిశెట్టి పద్మావతి దొనకొండలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు ప్రచారంలో భాగంగా నవరత్నాల్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాల్ని అందించారు. ముందుగా సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలోని రాళ్లపల్లి అన్నసముద్రం త్రిపురాంతకంలోని బాలవిహార్ పాఠశాలలో టీహెచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్త పరీక్షల్ని నిర్వహించారు. వైద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ వైద్య సిబ్బందితో కలిసి 1-2 తరగతుల విద్యార్థులకు రక్త పరీక్షలు చేశారు. విద్యార్థులలో బోధకాలు నిర్ధారణ చేయడం జరిగిందన్నారు. దోమపోటు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వివరించారు. మేము ఫైలేరియా బోధకాల వ్యాధి మీద మేము నిర్ధారణ పరీక్ష చేస్తున్నాము. దీన్ని టాస్కోగ్రామ్ అని అంటారు. ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే అంటే బోధకాల వ్యాధి ఇంకా ఉందా లేదా అనే దాని మీద మేము సర్వే చేస్తున్నాము. గతంలో మనం 5 సంవత్సరాల క్రితం దీనికి మందులు మింగించాము. బోధకాల వ్యాధికి సంబంధించిన మాత్రలు అందరికీ మింగించాము. దాన్ని MDA ప్రోగ్రామ్ అని చేశాము. అంటే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని అందరికీ ఉన్న వాళ్ళందరికీ మింగించాము మనం. ఇప్పుడు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి అంటే ప్రస్తుతం మనం 5 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని మనం సర్వే అంటే టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా ఆ బోధకాల వ్యాధి సంబంధించిన ఫైలేరియా అనే క్రిమి ఉందా లేదా అని మనం నిర్ధారణ చేస్తున్నాము. అది ఉన్నట్లయితే కనుక మళ్ళీ అది మనం ఆ MDA ప్రోగ్రామ్ చేయాలి. అది లేకపోతే మనం చేయవసరం లేదు. అంటే మలేరియా అది బోధకాల వ్యాధి ఫ్రీ అంటే ఇప్పుడు ఎరాడికేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం బోధకాల వ్యాధి మీద. దీన్ని మనం WHO సర్వే ఏంటంటే మనం ఈ సర్వే చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ని బట్టి మన ఫైలేరియాసిస్ ఫ్రీ కంట్రీ అని వాళ్ళు అనౌన్స్ చేసేదానికి మేము సర్వే చేస్తున్నాము. ఇప్పుడు మనం త్రిపురాంతకం మండలంలో లేళ్లపల్లిలో ఒక స్కూల్లో చేసామండి. ఆ స్కూల్లో మనం 55 మంది పిల్లల్ని మనం టెస్ట్ చేశాము. ఆ టెస్ట్లో ఆ పిల్లలు ఎవరికి పాజిటివ్లు ఏం లేవు, అందరికి నెగిటివ్లే వచ్చాయి. అవ్వా ఓటెవరికి వేస్తావు? ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వానికి కాకుండా ఎవరికి వేస్తానమ్మా అని అవ్వ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఇదేదో ఎన్నికల యాడ్కి చెందిన స్క్రిప్ట్ కాదు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల ఎన్నికల ప్రచారంలో జరిగిన సంభాషణ. గిద్దలూరు పట్టణంలోని 13వ వార్డులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటు వేసి గెలిపించాలని ఈ ప్రచారంలో ఆమె ఓటర్లను అభ్యర్థించారు. గిద్దలూరు నియోజకవర్గ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగవరం గ్రామంలో త్రాగునీటి సమస్య నెలకొంది. గత నెల రోజులుగా బీసీ కాలనీలో నీళ్లు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు స్పెషల్ ఆఫీసర్ రమణికి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి నీళ్ల సమస్య తీర్చమని కాలనీ వాసులు వినతి పత్రం అందించారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆర్డీఓ రామకృష్ణారెడ్డిని కోరారు. మార్కాపురం శాసనసభ బరి నుంచి 4 అభ్యర్థులు తప్పుకున్నారు. ఈ నెల జరిగిన నామినేషన్లో వీరు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసిన 4 అభ్యర్థులు ఈ రోజు మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వాటిని ఉపసంహరించుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు పెరం రామాంజనేయులు, ఏరువ రామిరెడ్డి, తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, కె శివారెడ్డి ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. కనిగిరి తెదేపా నియోజకవర్గ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఫోటో ఉన్న సుమారు 500 టీ-షర్ట్స్ ని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అని నిర్ధారించి పొదిలి పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్ చేశారు. పొదిలిలోని మార్కాపురం అడ్డ రోడ్డు చెక్ పోస్ట్ వాహనాల తనిఖీలలో భాగంగా ఇవి వెలుగు చూశాయి. విజయవాడ నుంచి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలుతుండగా పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో సర్వే లైన్ టీం అధికారి సిడిపిఓ కృష్ణవేణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 28/3/2019 సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొదిలి ఎస్ఎస్సి టీం, స్టాటిక్ సర్వేలెన్స్ టీం శ్రీ కృష్ణవేణి మేడం గారు మరియు పోలీస్ ఆఫీసర్ కలిసి వెహికల్ చెకింగ్లో భాగంగా విజయవాడ నుంచి కనిగిరి పోతున్న బస్సు చెక్ చేయగా అందులో ఒక వైట్ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ గమనించగా అందులో వచ్చేసి ఎల్లో కలర్ ఉండి
ఉగ్ర నరసింహారెడ్డి ఫోటో ఉన్న టీషర్ట్స్ను సుమారు 50 పార్సల్ బ్యాగ్స్, అందులో ఒక్కొక్క దాంట్లో 10 ఉన్నాయి. సుమారు 500 టీషర్ట్స్ని వాళ్ళు సీజ్ చేశారు. ఈ ఓటర్ను ప్రభావితం చేస్తుందని వాటిని సీజ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వగా అంతటా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒక్కసారి కదిరి బాబురావుని గెలిపించండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి అని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు సతీమణి సిద్ధ లక్ష్మీ పద్మావతి, దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు సతీమణి కదిరి దేవీరాణి అన్నారు. దర్శి ఎమ్మెల్యేగా కదిరి బాబురావు, మంత్రిగా సిద్ధ రాఘవరావులు ఎంతో అభివృద్ధి చేశారని వారు చెప్పారు. ప్రజలు ఓట్లు వేసి ఆదరించాలని కోరారు. దొనకొండ మండలంలో తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు సతీమణి సిద్ధ లక్ష్మీ పద్మావతి, దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు సతీమణి కదిరి దేవీరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోదీ వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, జిల్లా కోఆప్షన్ మక్బూల్, టౌన్ అధ్యక్షులు తోహిద్ పాల్గొన్నారు. మీరందరూ దయించి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి కదిరి బాబురావు గారిని గెలిపించండి. ఆయన తప్పకుండా మీకు అభివృద్ధి చేస్తారు. ఆయన ఇంతకుముందు కనగిరిలో ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చేశారో దానికంటే ఈ దొనకొండని ఇంకా చాలా బాగా చేస్తారు. దొనకొండని ఒక హైటెక్ సిటీ లాగా మారుస్తారు. ఆయన మీద నమ్మకం ఉంచి తప్పకుండా మీ అవసరాలు ఏమున్నాయో కూడా అన్నీ తీరుస్తారు. ఆయన ప్రజల మనిషి, ఆయనకు ఎటువంటి గర్వము లేదు. దయించి ఆయనను అర్థం చేసుకొని ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు మనకు పెట్టారు, మీ అందరికీ తెలుసు. ఆ పథకాలన్నీ కూడా మీరు లబ్ధి పొందుతున్నారు. దయించి తెలుగుదేశంకి ఓటేసి సిద్ధారాఘవరావు గారిని ఎంపీగా, బాబురావు గారిని ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. ఇద్దరూ కలిస్తే ఈ నియోజకవర్గమే మారిపోతుంది. పొదిలి పంచాయతీలో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చేయాలని ప్రజల్ని కోరారు. పొదిలి నీటి సమస్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, ఎంపీపీ నరసింహారావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.